అమ్మ ఇద్దరిని కొట్టుద్ది, ఒకరిని ఎక్కువ కొట్టుద్ది, ఒకరిని తక్కువ కొట్టుద్దని మీ మీద అది క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మ తప్పుని చేసినోడిని మందలించుకుని కొట్టకుండా ఎవడైతే బాధితుడు ఉన్నాడో తప్పు చేయనోడు ఉన్నాడో వాడికి శిక్ష పడింది. ఓకే ఓకే, మీ సైడ్ మేము ఇది వినగలం. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఎమ్మాన్యుయల్ని గుండంకులు ఎందుకు అన్నావు అనుకుని ఉండాల్సింది కదా నువ్వు కూడా అన్నట్టు కూడా ఎక్కడ మాకు కనిపించలేదు. అంటే నాగార్జున అనలేదు, ఆయన కొంచెం తిట్టినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. ఓకే, బికాస్ నేను సెలబ్రిటీని కాదు, నేను ఒక కామన్ మ్యాన్ ని. ఏం పోతే అది అయిపోయింది, ఏం జరుగుతుంది జరుగుతుంది, అయిపోయింది. క్లారిటీ రావట్లేదు మీకు? ఓకే, ఇప్పుడు విక్టిమ్ ఎవరు, కల్ప్రిట్ ఎవరో మీకు అర్థం కావట్లేదా? మరి వాళ్ళకి ఏం అర్థమైందో లేకపోతే మిస్కమ్యూనికేషనా మిస్అండర్స్టాండింగ్గా తెలియదు నాకు ఏం జరిగిందో. ఎవిడెంట్గా కనపడుతుంది. అదే కదా నేను ఘోష పెట్టుకుంటేనే ఏమైనా చేయలేదని, అదే జరిగింది కదా, అయిపోయింది సింపుల్. తర్వాత రెండో వారం మీరే కదా నాకు నేను కుంటు పడిపోయేటట్టు పరిచేస్తారు కదా నాకు, నేను హౌస్లో నా జర్నీ అది కదా జరిగింది వాస్తవం. కనపడమని చేసేస్తారు, తర్వాత కనపడట్లేదు అంటున్నారు. ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా కూడా గేమ్స్ ఆడే కదా, టాస్క్ ఆడానుగా, అయిపోయింది, ఇంకేం కావాలి? సో ఇప్పుడు మీ సైడ్ నాకు నిజంగా ఇది అనిపించి జెన్యున్గా నేను అడిగా, ఇప్పుడు అమ్మ ఇద్దరిని కొట్టాలి కదా, మిమ్మల్ని ఒకరిని ఎందుకు టార్గెట్ చేశారు, ఆయన్ని వదిలేశారు అనేది నాకు అనిపించింది, నేను చెప్పా.